అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పఫ్ వెహికల్ అండి. ఇది ఐచర్ బండి వచ్చేసి మనము ఇది మిల్క్ వ్యాన్ అంటారండి. పఫ్ వెహికల్ అనేది చాలామంది తెలియదు. పఫ్ అనేది థర్మకోల్ పెట్టడం అనేది మిల్క్కు సప్లై చేయడానికి యూజ్ అవుతుందండి. పఫ్ అనేది ఏంటంటే ఏసీ కంటైనర్ అండి ఇది. సో టోటల్గా ఇది వచ్చేసి మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఇది లెంత్ అనేది పెంచడం జరిగిందండి. టోటల్గా ఇలా చూడండి, ఇక్కడ లెంత్ చూడండి, ఇక్కడ లెంత్ అనేది మనం ఎక్స్టెన్షన్ చేసి పెంచామండి. టోటల్గా కలర్ అంతా అయిపోయిన తర్వాత లిక్విడ్ పోయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ మనం లోపల సైడ్ కూడా షీట్స్ అనేది వేయడం జరిగింది. అది కూడా రివిటింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి టోటల్గా ఇక పఫ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ పఫ్ లిక్విడ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇది చూడండి పఫ్ అండి లిక్విడ్ వస్తామండి. ఓకేనా, మీకు టాటా ఏసీలు కానీ అశోక్ లేలాండ్ బొలెరో ఏ వెహికల్ అయినా కూడా మిల్క్ వ్యాన్లు కడతామండి. పఫ్ అనేది పోస్తాము. ఏసీ కంటైనర్ టోటల్గా యూజ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా మాకు మా ఎస్ఆర్ బాడీ వర్క్స్కు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.